జ్ఞానాన్ని దయచేయమని ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వేదికను అలంకరించిన పెద్దలకు అలాగే కూడొచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు పేరిట శుభాభివందనాలు. నా ముందు మాట్లాడిన బ్రదర్ ఐజాక్ గారు చాలా చక్కగా మంచి మాటలు చెప్పి సంఘాన్నంతటి కూడాను ఆత్మీయంగా మంచి విషయాలను గురించి చర్చించారు. చాలా చాలా అమూల్యమైన మాటలు. ఆ మాటలు ఎప్పుడూ కూడాను మన హృదయంలో భద్రపరుచుకోవాలి. అలా భద్రపరుచుకున్న నాడే మనము దేవునితో సహవాసములో నిలబడగలము. మరి ఈరోజు ఐజాక్ గారు మన ముందుకు వచ్చి మంచి విషయాలు చెప్పినందుకు ఐజాక్ గారికి సంఘం తరపున వందనాలు చెప్తున్నాను. మరి ఈరోజు మన పాఠం మరణించిన వారు దయ్యాలుగా మారుతారా అన్న విషయాలను గురించి కొన్ని విషయాలు ఈరోజు బైబిల్ మీద మనము ఆధారపడి నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాము. ఎందుకు అంటే ఇందాక అయ్యగారు చెప్పారు, మనుష్యులు నేర్పు జ్ఞానముతో కాకుండా ఆత్మ నేర్పు మాటల మీద మనం ఆధారపడాలి. అంటే దేవుని మాటల మీద మనం ఆధారపడాలి. దేవుని మాటలు ఏదైతే ఉందో, ఈ 66 పుస్తకాల రూపకంగా ఏదైతే ఉందో అది మనకి ఆత్మీయంగా ఈ భూమి మీద బ్రతకడానికి కావలసిన ధైర్యాన్ని ఇస్తుంది. అలాగే మనము వేదనలో ఉండేటప్పుడు, మనం బాధలలో ఉండేటప్పుడు మనకి ఓదార్పునిస్తుంది. అలాగే మనకి ఈ వాక్యమే పరలోక రాజ్యాన్ని చేరుస్తుంది. కనుక ఇలాంటి మాటలను చాలా జాగ్రత్తగా మనము నేర్చుకుందాం. బైబిల్ గ్రంథములో 66 పుస్తకాల రూపకముగా ఉన్న ఈ బైబిల్లో 39 పుస్తకాలు పాత నిబంధన అని వ్రాయబడితే, మరి క్రొత్త నిబంధన అన్నది 27 పుస్తకాలుగా మనము చూడగలం. అయితే పాత నిబంధనలో బాగా వినాలి, పాత నిబంధనలో లేనటువంటి దయ్యాలు కొత్త నిబంధనలో ఎక్కువగా మనకు కనిపిస్తుంది. ఇది మనం చాలా జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోవాలి. పాత నిబంధనలో మనకి ఎక్కువగా కనిపించలేని దయ్యాలు కొత్త నిబంధనలో మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఇది మనము జాగ్రత్తగా దీన్ని ఈ రెండిటిని గనక కొత్త నిబంధనలో ఎందుకు కనిపిస్తున్నాయి దయ్యాలు, పాత నిబంధనలో ఎందుకు కనిపించలేదు, ఈ 2 విషయాల మీద మనం జాగ్రత్తగా ఆలోచించి అసలు దయ్యాలంటే ఏంటో అన్నది మనం తెలుసుకుందాం. అంటే ఒక్కొక్కటిగా క్షుణ్ణంగా మనం పరిశీలించి తెలుసుకొని ఒక మంచి నిర్ణయము ఈరోజు తీసుకుందాం. మనకి చిన్ననాడు మన తల్లి మనకి భోజనం పెడుతూ మనం తినకపోతే తల్లి చెప్పే మాట ఏంటి? ఎవరు వస్తారు? బూచోడు వస్తాడు కదా. అంటే చిన్ననాటి నుండే మనకి ఈ బూచోడు లేదా దయ్యము అని ఏదైతే మనం అనుకుంటున్నామో చిన్ననాటి నుండి మనకి బ్రెయిన్లో బాగా ఫిక్స్ అవుతుంది. వాడు పెరిగి పెద్దవాడు అయ్యేసరికి సమాజంలో ఉంటున్నటువంటి మాటలు కానీ లేదా సినిమాల ప్రభావము కానీ మనకి దయ్యాలు అన్నది చాలా ఎక్కువగా మనము కొన్ని సందర్భాలలో మాట్లాడేటప్పుడు మనకి భయాన్ని పుట్టిస్తుంటుంది. ఇది చిన్ననాటి నుండే మనకి ప్రారంభం అవుతుంది. కాబట్టి మన మైండ్ సెట్లో ఎలాగ ఫిక్స్ అయిపోయామంటే దయ్యం అంటే ఒక భయాన్ని పుట్టిస్తుంది అని మనం ఒక కన్ఫర్మేషన్కి వచ్చాం. మీకు ఒక విషయం చెప్తా. ఈరోజు టెక్నాలజీ బాగా పెరిగింది.
ఈరోజు టెక్నాలజీ బాగా పెరిగింది కాబట్టి ఇక్కడ దయ్యము లేకపోయినా సౌండ్ ద్వారాగా భయభ్రాంతులు చేయగలరు మనుషుల్ని. గమనించండి, దయ్యము లేని ప్రదేశంలో కూడాను, అంటే దయ్యాలు ఉన్నాయి అనుకుంటున్న వారి గురించి నేను చెప్తున్నాను. ఈరోజు టెక్నాలజీని మనం ఆధారం చేసుకుంటే దయ్యమే ఉండవసరం లేదు. మీకు అర్థం అవ్వాలంటే సినిమాలలో దయ్యాలను చూపిస్తుంటారు. ఎలా చూపిస్తుంటారంటే బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఎఫెక్ట్ వల్ల ఈ దయ్యము నిజంగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. దేని మీద ఆధారపడి ఉంటుందంటే, ఈ దయ్యం ఏదైతే నడుచుకొని వస్తున్నప్పుడు ఆ పట్టీల సౌండ్ వినిపిస్తుంటుంది, గల్ 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 అని. సో అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, దయ్యం వల్ల మనకు భయం అనిపించదు. బాగా వినాలి, దయ్యం వల్ల మనకు భయం అనిపించదు, కానీ ఆ సౌండ్ ఎఫెక్ట్ వల్ల మనకు భయం అనిపిస్తుంది. అంటే టెక్నాలజీ అంత పెరిగింది కాబట్టి. అయితే జస్ట్ ఒక రాత్రి వేళ దయ్యము, అంటే సినిమాల్లో గురించి చెప్తున్నాను, అలాగా వచ్చి వెళ్ళిపోయేటప్పుడు అది వచ్చి వెళ్ళిపోయినంత మాత్రం భయం ఉండదు, కానీ వెనకతల సౌండ్ వస్తుంది. సమ్ అనేసరికి మనకు ఉలిక్కి పడతాం. ఎందుకు అంటే ఆ సౌండ్ ఎఫెక్ట్ అలాగా ఉంటుంది. సో ఒక దయ్యాన్ని సృష్టించిన సినిమా వాళ్ళు ఆ దయ్యాన్ని సృష్టించేటప్పుడు సౌండ్ ఎఫెక్ట్ కూడా మిక్స్ అవ్వడం వల్ల ఇది జనాలలోకి బాగా వెళ్ళిపోయింది. అలాగే సమాజంలో కూడాను దయ్యం ఉంటుంది అని చెప్పడం వల్ల మనము కూడాను దానినే ఫిక్స్ అయిపోయాం. నా చిన్నప్పుడు ఈ పైన ఏవిఎన్ కాలేజ్ ఒకటి ఉంది, ఏవిఎన్ కాలేజ్. అక్కడ రాత్రి 9 దాటితే వెళ్ళటానికి భయపడేవారట. అంటే మా తండ్రుల కాలం వాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు చెప్పేవారు, భయం రాటు వైపు వెళ్ళకూడదు. అంటే ఏమంటే దయ్యాలు ఉంటాయి. ఏం చేస్తుంది ఆ దయ్యాలంటే, మనము నైట్ సినిమాలకి, సెకండ్ షోలకి, లేదంటే డ్యూటీ చేసుకొని వస్తే సైకిల్, అప్పుడు సైకిల్లే కదా, బైకులు కాదు కదా, సైకిల్ తొక్కుకుంటూ వస్తే వెనకాతలు వచ్చి అగ్గి అడిగేదిరా, ఏ బాబు అగ్గి ఉంటే ఇవ్వా అని అడిగేదిరా. అంటే ఇది ఎలాగుంటాయి అంటే, దీని గురించి మనకు అవగాహన లేనంత వరకు కూడాను ఇది నిజమే కావాలా అన్నట్టుగా ఉంటది. సో అంటే సినిమాలలో చూపించినవి కావండి, లేదా సమాజంలో చెప్పినవి కానీ, ఈ రెండు మన మైండ్లోకి ఫిక్స్ అయిపోవడం వల్ల మనం ఏమనుకుంటున్నామంటే దయ్యాలు కూడా ఉన్నాయి. ఇంతకీ దయ్యాలంటే ఎవరు అని మనం ఆలోచిస్తే వీళ్ళు చెప్పేది ఏంటి అంటే, ఇదిగో మరణించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మరణిస్తారో వాళ్ళే దయ్యాలుగా మారుతారు. ఇంతకీ దయ్యాలుగా ఎవరు మారుతారు అంటే, ఎక్కువగా మనకి దయ్యం ఎఫెక్ట్ కనిపించాలి అంటే మగదయ్యంతో పనికిరాదు. మగదయ్యం పనిచేస్తుందా? దయ్యం ఎఫెక్ట్ కావాలంటే ఎవరు కావాలి? ఆడదయ్యమే కావాలి కదా. అంటే మగదయ్యం పనిచేయదా దయ్యంగా? అంటే పోనీ మగవాళ్ళు చచ్చిపోయిన వారు దయ్యాలుగా మారరా? ఆ దయ్యానికట రెన్ను సబ్బు కంటే కాస్ట్లీ సబ్బులు వాడి ఉంటుందేమో. ఆ చీరలు మెరిసిపోతుంటది తెల్లగా కదా. అంటే దయ్యం అయినసరికి ఒక తెల్ల చీర, మరి ఏం ఆయిల్ రాస్తుంటుందో తెలియదు కానీ ఆ జుత్తు కూడా చాలా పొడవుగా ఉండి షైనింగ్ మెరిసిపోతుంటది ఆ జుత్తు. మరి ఆ దయ్యాలు ఏం వాడుతుంటాయో తెలియదు ఆ జుత్తులకి. ఇప్పటి వరకు కూడా మనకు అర్థం కావట్లేదు అది ఎలాగ, అంటే ఆ దయ్యాలు ఏం వాడుతుంది అని. అవి నిజంగా గనక మనకి తెలిసి ఉంటే మన వాళ్ళు కూడా వాడించేదాం. ఎందుకంటే వీళ్ళు మంచి వాళ్ళే, నేనేమనట్లేదండి బాబు, వీళ్ళు మంచి వాళ్ళే కదా. అంటే దయ్యం అనేసరికి మనకి ఎలాగా ఈ సమాజం సృష్టించింది అంటే, ఒక స్త్రీని సృష్టించి ఈ స్త్రీ ద్వారాగా ఇదిగో దయ్యం అంటే ఇలాగుంటుంది అని మనకు ముద్ర వేశారు.
ఇంకా కాస్త మనం లోతులకు వెళ్తే మన పక్కింట్లో గనక ఎవరైనా చనిపోతే రాత్రి గనక ఏమైనా చిన్న సౌండ్ వస్తే, పెద్దదొద్దు, చిన్న సౌండ్ వస్తే ఏమంటాం? రాత్రి చచ్చిపోయిన ఆవిడ వచ్చారు. ఎవరు వచ్చారట? చచ్చిపోయిన ఆవిడ వచ్చారు రాత్రి. నేను జస్ట్ ఇలా లెగిచి బయటికి వెళ్ళేసరికి నన్ను చూసి పారిపోయింది ఆ సద్దులోకి. ఎందుకు దయ్యాన్ని చూస్తే ఈడు బ్రతకగలడా? ఏం చేసిందట దయ్యమట? ఇన్ని చూసి పారిపోయిందట. నిజంగా ఓ భర్త కానీ భార్య కానీ చనిపోతే, లేదా పిల్లలు కానీ చనిపోతే వాళ్ళ మీద ఎంతో ప్రేమను పెంచుకుంటాం కదా మనం. చాలా ఎక్కువగా ప్రేమను పెంచుకుంటాం కదా. వాళ్ళు చనిపోయిన తర్వాత ఇంట్లోకి వస్తే ఎందుకు రప్పించవచ్చు కదా, ప్రేమించావు కదా, రప్పించి ఇంట్లో పెట్టుకోవచ్చు కదా. అయ్యో నా భర్తే కదా అని ఇంట్లో పెట్టుకోవచ్చు కదా. ఎందుకంటే ఒక చనిపోయిన వారి మీద మనకి ఎలాంటి అవగాహన రప్పించాడంటే ఈ సమాజం అంతా కూడాను, ఇదిగో దయ్యము ఉన్నారు, వాళ్ళు ఎవరో కాదు, ఇదిగో ఈ భూమి మీద బ్రతికి చనిపోయిన వారే దయ్యాలుగా మారుతారు. సో దయ్యాలుగా మారిన వీళ్ళు ఇదిగో ఇలాగ ఉంటారు అని సినిమాల ద్వారాగా మనకు ఒక రూపకల్పన చేశారు. సో చిన్ననాటి నుండి మన తల్లిగారు కూడాను బూచొస్తాడు అన్నాం. వీడు పెరిగి సమాజంలో తిరిగేసరి అక్కడికి వెళ్ళొద్దురా, దయ్యాలు ఉంటాయి అక్కడ అని చెప్పే మాటలు, మనం సినిమాల్లో చూసిన ఇవన్నీ కూడాను మన మైండ్లోకి ఎక్కేసరికి మనం ఏమని అనుకుంటున్నామంటే నిజంగా మరణించిన వారు దయ్యాలుగా మారిపోయారు అని ఒక అవగాహనకి వచ్చాం. అయితే నిజంగా గనక దయ్యాలు ఎలా ఉంటుంది, లేదా దయ్యం అంటే ఎవరు అని మనం అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే ఈ దయ్యాలుగా ఎలా మారుతారు అని మనం ఎవరైనా సరే ఒక మాంత్రిక విద్యలు చేసేవాళ్ళు కానీ, లేదంటే ఈ దయ్యాల మీద అవగాహన ఉండేవాళ్ళు కానీ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటో తెలుసా? ఈ దయ్యాలు అట ఎవరంట తెలుసా? దేవుడిచ్చిన ఆయుష్ కాలాన్ని ఆ కాలంలోగా ముగించుకోక ముందుగానే మరణిస్తారు కదా, వాళ్ళు దయ్యాలుగా మారుతారట. రెండోది ఏంటంటే కోరికలు ఎవరికైతే ఉంటుందో ఆ కోరికలు తీరక చనిపోయిన వాళ్ళట కోరికలు తీరేంత వరకు కూడా దయ్యాలుగా మారుతారట. ఈ రెండు ఆప్షన్లు మన ముందు పెట్టారండి వీళ్ళు. ఇంతకీ దయ్యాలకి కోరిక ఏంటి అని అడిగితే దయ్యం పట్టిన వాళ్ళు అంటున్నారు, నాకు కోడి మాంసంతో అన్నం కావాలి, నాకు చేపల కూరతో అన్నం కావాలి. అంటే దయ్యాలకి ఇవే కోరికలు ఉంటాయా? ఇంకా ఏమైనా కోరికలు ఉంటాయా? దయ్యాలకి ఇలాంటి కోరికలైనా ఉంటాయి, ఇంక ఎలాంటి కోరికలైనా ఉంటాయా? ఇప్పుడు మరణించిన వాళ్ళందరూ కూడాను కోరికలు లేకుండా మరణించారు కదా, అంటే కోరికలు తీరకే మరణించారు కదా. ఇప్పుడు ఒక యవ్వనస్తుడు వాళ్ళ డాడీ, నా డ్యూటీ మీద జరిగిన సందర్భం చెప్తున్నాను, నా డ్యూటీ మీద జరిగిన సందర్భం. కుర్రోడు 10th క్లాస్ పాస్ అయ్యాడు, ఒక్క కుమారుడు, ఆస్తి బాగా ఉంది. ఆ కుమారుడు, నాయనా నువ్వు కాలేజీలో ఏ కాలేజీలో జాయిన్ అవుతారంటే తల్లిదండ్రులకి పెద్దగా చదువు లేదు, దాని మీద అవగాహన లేదు. నాయనా నువ్వు ఏ కాలేజ్ చదువుతావంటే పలానా కాలేజ్ చదువుతాను డాడీ అన్నాడట. అలాగే నాయన అయితే అందులో జాయిన్ అవ్వు, అక్కడ ఎంత కట్టాలి ఏంటో అవన్నీ కనుక్కో అంటే అలాగే డాడీ నేను కనుక్కుంటాను, కానీ ముందు నేను కాలేజీకి వెళ్ళడానికి బండి కావాలి అంటే రేపు పుట్టినరోజు అంటే ఈ రోజు ముందు రోజు కొన్నాడు. నా డ్యూటీ మీద నేను ఎక్కడైతే జాబ్ చేస్తున్నానో అక్కడ జరిగిన సందర్భం చెప్తున్నాను. బండి కొన్నాడు, కొత్త బండి, ఆ డూకా ఏదో బండి, ఆ నల్లది ఇలాగ పైకెత్తి ఉంటుంది, ట్యాంక్ ఇలా ఉంటుంది, డూకా, ఆ బండి కొన్నారు. బండి కొన్నంటే కుర్రోళ్ళు ఊరుకుంటారా? పుట్టినరోజు జరిగింది, మరి పుట్టినరోజు సాయంత్రం కుర్రోళ్ళకి పార్టీ ఇవ్వాలిగా. పార్టీ ఇచ్చి మన
కోస్టల్ బ్యాటరీ డౌన్ నుండి ఫిషింగ్ హార్బర్ వరకు కూడాను బండిని పడుకోబెట్టి అగ్గిలు తీస్తున్నాడట భూమికి కుర్రోడు. అలా వచ్చి 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 చిన్న రాయ ఎక్కించి స్పాట్లోని ఆ ఫిషింగ్ హార్బర్కి వచ్చే దారిలో ఒక పిల్లర్ ఉంటుందండి, అంటే ఒక స్టాచ్యూ ఉంటుంది, దానికి వచ్చి గుద్దుకొని స్పాట్లో చనిపోయారు కుర్రాడు. కొత్త బండి, పుట్టినరోజు అబ్బాయిది, చనిపోయాడు. ఇప్పుడు ఆ కుర్రోడు చచ్చిపోయాడు కదా, మరి ఆ కుర్రోడికి దేని మీద కోరిక ఉంది? బండి మీద కోరిక. ఇప్పుడు ఆ దయ్యం వచ్చి ఏం చేయాలి? ఆ బండిని పట్టుకొని వెళ్ళిపోవాలి. నేను అది చెప్పడానికి ఇంత స్టోరీ మీకు చెప్పాను. ఇప్పుడు ఆ కుర్రోడికి దేని మీద ఉంటుంది కోరిక? బండి మీద ఉంటుంది. ఇప్పుడు బండి మీద ఉంటుంది కాబట్టి వచ్చి ఏం చేయాలి? బండిని పట్టుకొని వెళ్ళిపోవాలి. అంటే కోరిక తీరక కదా చచ్చిపోయాడు. ఆడవాళ్ళకి దేని మీద కోరిక ఉంటుంది? ఇప్పుడు ఆడవాళ్ళు చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళాలి? కనకటాల జ్యువెలర్స్కి వెళ్ళాలి. చక్కగా కావలసిందంతా కూడాను హారాలు ఈరాలు అవన్నీ పట్టుకొని వచ్చేయాలి కదా. బంగారం షాపులు లూటీలు అయిపోతుంటుంది, రోజు ఇలా పెట్టేసరికి మాయమైపోతుంటది కదా. ఎందుకంటే ఆడవాళ్ళకి ఎక్కువగా పిచ్చి. అంటే మీ గురించి కాదమ్మా, మీరు చాలా మంచివారు, మీ గురించి చెప్పట్లేదు, నేను ఆడవాళ్ళ కోసం చెప్తున్నాను, మీ గురించి మాత్రం కాదు. అంటే అంత పిచ్చి ఉండేటప్పుడు నిజంగా గనక కోరికలు గనక వాళ్ళు తీర్చుకోకుండా మరణించి వాళ్ళకి ఆయుష్ భూమి మీద ఉన్నంత వరకు కూడాను ఆ కోరికలు తీర్చుకోవడానికి దయ్యాలుగా మారి భూమి మీద ఉంటారు. వాళ్ళ ఆయుష్ కాలం ముగిసిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతారు అని చెప్తున్నారు కదా. మరి కోరికలు ఉన్న ఈ దయ్యాలు ఏం చేయాలి? కొంతమంది అట ఇళ్ళ మీద మమకారం పోదట, ఇళ్ళ మీద మమకారం పోదట. ఇప్పుడు ఎక్కడికి వచ్చి ఉంటాడు? ఇంటి దగ్గరికి వచ్చి ఉంటారు. మరి ఆహ్వానించాలి కదా, అప్పుడు భార్య కానీ భర్త కానీ ఆహ్వానించాలి కదా. మరి ఎందుకు ఆహ్వానించరు? కష్టపడి ఇల్లు కట్టాడు, తన కష్టాల జీతం అంతా తిన్నాం. రేపు ఏమి సంభవించుదో తెలియని మనిషికి మరణించిన మనిషి గురించి ఏమి తెలుసు? ఆలోచించండి. రేపు ఏమి సంభవించినో తెలియని మనిషికి మనిషిలో నుండి ఆత్మ వేరైపోయి చావు పేరుతో వేరైపోయిన ఈ ఆత్మను గురించి ఏం తెలుసు మనిషికి? మనిషికి తెలియాలి అంటే ఆత్మను సృష్టించిన సృష్టికర్తను అడగాలి. అయ్యా, మరణించిన ఆత్మలు ఏమవుతున్నది, ఎక్కడికి వెళుతున్నది, అసలు ఆ ఆత్మలంటే అసలు దయ్యాలుగా మారుతాయా లేదా అన్నది ఆ ఆత్మను అడిగితే, క్షమించాలి, ఆత్మను సృష్టించిన దేవుడికి అడిగితే, ఆత్మస్వరూపి అయిన దేవుడికి అడిగితే దేవుడు చెప్తాడు సమాధానం. దేవుడు చెప్తాడు సమాధానం. మనిషి రేపు ఏమి సంభవించునో సామెతల గ్రంథము 27వ అధ్యాయము, సామెతల గ్రంథము 27వ అధ్యాయము ఒక్కసారి మొదటి వచనం చదువుదాం. రేపటి దినమును గురించి పడకము. ఏ దినము ఏమి సంభవించునో అది నీకు తెలియదు. ఏ దినాన్ని ఏమి సంభవిస్తాదో నీకు తెలియకుండా ఉన్నప్పుడు దయ్యాలు గురించి మారుతారు. ఇదిగో మరణిస్తే మనిషి చనిపోతే దయ్యాలుగా మారుతారని నీకెలా తెలుసు? ఏ బేస్మెంట్ నువ్వు ఆధారం చేసుకొని మాట్లాడుతున్నావు? మనిషిని నువ్వు సృష్టించలేదు, ఆత్మని నువ్వు సృష్టించలేదు. సృష్టించలేని నీకు ఎలా తెలుస్తుంది? అంటే ఏదో ఒక పిట్ట కథ చెప్పాలి. నువ్వు మనుషులను మెప్పించడానికి పిట్ట కథ చెప్పాలి. ఇదిగో దయ్యాలుగా ఉన్నాయి అని పిట్ట కథలు చెబితే నీ దగ్గరకు అందరూ ఆకర్షించబడతారు. మరి సృష్టికర్తకే అడుగుదాం, అయ్యా, నిజంగా మనిషి మరణిస్తే కోరికలు ఉన్నా కోరికలు లేకపోయినా ఇంకా మీకు అర్థం అవ్వాలి అంటే
ఉగ్రవాదుల్ని చంపేస్తున్నారా? ఉగ్రవాదుల్ని చంపుతున్నారా లేదా? నక్సలైట్లను చంపుతున్నారా లేదా? మరి ఉగ్రవాదుల్ని చంపుతున్నారు, నక్సలైట్లు చంపుతున్నారు అంటే వాళ్ళకి కోరికలు ఉండవా? ఇప్పుడు బిన్ లాడెన్ చనిపోయాడు, ఎంతో మంది ఉగ్రవాదులు తయారు చేశాడు, అలాగే ఎంతో మంది ఆయన వల్ల చనిపోయారు. ఇప్పుడు అలాంటి ఉగ్రవాదులకి ఒబామా ఉన్న కాలంలో ఆ ఉగ్రవాదం సంస్థ ఏంటంటే ఎవరు? ఒసామా బిన్ లాడెన్ని చంపాడు. అమెరికా అధ్యక్షుడిగా అప్పుడు ఒబామా ఉన్నారు, చంపారు. ఇప్పుడు నిజంగా గనక అలాంటి కోరికలే గనక తీరకుండా చనిపోతే ఇప్పుడు ఒసామా బిన్ లాడెన్ ఏమవ్వాలి? దయ్యం అయిపోయి ఏం చేయాలి? అమెరికా మీదకి వెళ్ళి అమెరికా వాళ్ళందరినీ కూడా చంపేయాలి. ముందు ఒబామాని చంపాలి ఆయన కదా, ఎందుకంటే ఆయనే కదా చంపించాడు. ఆయనకి సృష్టికర్త అయిన దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నాయన, ఎవరైనా మరణిస్తే, ఎవరైనా చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు ఎవరు చనిపోయినా ఎక్కడికి వెళ్ళిపోతారో తెలుసా? ఒక్క క్షణంలోనే పాతాళంకి వెళ్ళిపోతారు నాయన వాళ్ళు. యోబు గ్రంథము 21వ అధ్యాయము. నాయన వాళ్ళు పాతాళంకి వెళ్ళిపోతారు నాయన అంటున్నాడు దేవుడు. సృష్టించిన సృష్టికర్త చెప్తున్నారు చూడండి. 21వ అధ్యాయము 13వ వచనం. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. ఇదిగో భూమి మీద నువ్వు ఎంతో సంతోషముగా సమాధానముతో నువ్వు బ్రతుకుతున్నావు కదా, ఎంతో ఐశ్వర్యముతోటి లేనివాడిగా బ్రతుకుతున్నావు కదా. ఉన్నవాడిగా బ్రతికినా, లేనివాడిగా బ్రతికినా, ఇదిగో వృద్ధుడిగా బ్రతికినా, యవనస్తుడిగా బ్రతికినా ఎంతో హ్యాపీగా శ్రేష్టముగా బ్రతుకుతున్నావు కదా. శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. ఒక్క క్షణంలోనే ఎక్కడికి వెళ్ళిపోతాడు? మరణించిన వాడు పాతాళానికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు పాతాళానికి వెళ్ళిపోయిన వాడు దయ్యంగా మారుతాడా? వస్తాడా? రాగలడా? అది యెహోవా పెట్టిన నిబంధన. మరణించిన వాడు ఎక్కడికి వెళ్ళాలి అంటే పాతాళమునకు దిగిపోవాలి. ఇది దేవుడు నిర్ణయించిన నిబంధన. ఇది ఒక వ్యక్తి భూమి మీద మరణిస్తే ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలి? పాతాళానికి వెళ్ళాలి. ఆ పాతాళంలో 2 ప్రదేశాలు ఉంటది. నెమ్మది పొందు స్థలము, నెక్స్ట్ వేదనకరమైన స్థలము. మరి ఇలాంటి ఇదే కాదండి, ఇవే కాదు, ఇంకా చాలా విషయాలు దయ్యాల గురించి ఉన్నప్పటికీ కూడాను మనకి ఇచ్చిన సమయం తక్కువ కాబట్టి వీలైనంత వరకు ముగించడానికే నేను చూస్తాను. మరి మరణించిన వారు దయ్యాలుగా ఎందుకు మారుతున్నారు? అసలు మరణించిన వారు దయ్యాలుగా అవడానికి ఆస్కారం ఉందా అంటే లేదని చెప్తుంది బైబిల్. ఎందుకు అంటే మరణించిన వాడు ఒక్క క్షణంలోనే ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? పాతాళమునకు వెళ్ళిపోతున్నాడు కదా. మరి పాతాళమునకు వెళ్ళిపోయిన వాడు మళ్ళా భూమి మీదకి రాగలరా? లేదా భూమి మీద ఉండగలరా? నిజంగా గనక అలాగ భూమి మీద ఉండగలిగే శక్తి మరణించిన దయ్యాలకే, మరణించిన వారు దయ్యాలుగా వస్తారన్నారు కదా, అలా దయ్యాలకే గనక శక్తి ఉంటే మనుషుల కంటే భూమి మీద దయ్యాలే ఎక్కువగా ఉంటాయి. మరి యేసుక్రీస్తు కాలములో కూడాను దయ్యాలు కనిపించాయి కదా మనకి. యేసుక్రీస్తు కాలంలో కూడా దయ్యాలు ఎక్కువ కనిపించారు కదా. నేను అందుకే చెప్పాను కదా ముందు, పాత నిబంధనలో లేని దయ్యములు అంటే మనుషులు చనిపోతే దయ్యాలు అవుతారన్న దయ్యాలు పాత నిబంధనలో కనిపించలేదు, కానీ యేసుక్రీస్తు వారి కాలంలో ఎక్కువగా కనిపించింది కదా. మరి యేసుక్రీస్తు కాలంలో ఎందుకు కనిపించింది? వీడి మీద మనకు అవగాహన రావాలి అంటే, ఇంకా ఈ దయ్యాల గురించి లేదా మనుషుల గురించి ఇంకా మనకు అవగాహన రావాలి అంటే ఒక్కసారి యోబు గ్రంథమే చూడదాం. యోబు గ్రంథము 7వ అధ్యాయము. యోబు గ్రంథము 7వ అధ్యాయంలో దేవుడు ఏమని రాయించాడో చూడండి యోబు గారి ద్వారా.
9వ వచనం. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగినవాడు వస్తాడా? మన దయ్యాలు ఉన్నాయి, ఇదో దయ్యాలను నేను వెళ్ళగొడుతున్నాను అని చెప్తున్నావు. చెప్పితే బాధపడతారు కానీ నేడు క్రైస్తవులు కూడాను దయ్యాలు ఉన్నాయనే నమ్ముతున్నారండి. నేడు క్రైస్తవులు కూడాను. ఎందుకంటే స్టేజీల మీదకి ఎక్కించి స్టేజీల మీద ఇదిగో దయ్యాలు ఉన్నాయి అన్నట్టుగా స్టేజీల మీద కూడాను భ్రమపరుస్తున్నారు. కాబట్టి చూసిన వాళ్ళందరూ కూడాను అది నిజమే అనుకుని నమ్ముతున్నారే తప్ప, ఇదిగో మనిషి మాటల మీద నమ్మి మనిషి మాటలకి విలువనిస్తున్నావే తప్ప 66 పుస్తకాల గ్రంథ రూపకముగా నీ చేతికి ఇచ్చాడే, ఇదిగో దీన్ని పరిశీలించి పరిశోధించి అసలు ఉన్నాయా లేదా, దీని గురించి దేవుడు ఏమైనా చెప్పాడని ఏ రోజైనా మనం ఆలోచిస్తే దేవుడు నీతో నిదానంగా మాట్లాడతాడు కదా. ఈ రోజైనా నువ్వు తెలుసుకో, ఈ రోజైనా నువ్వు తెలుసుకో. పదో వచనం ఏమని రాయిందా? అతడు ఇంకా ఎన్నడును 9 మేఘము విడిపోయి అదృశ్యమగినట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎన్నటికీ రాడు, ఎన్నటికీ రాడు. మరి ఎప్పుడు రాడు, ఎప్పుడు రాడు, ఎప్పుడు రాడు, ఎప్పుడు రాడు, ఎప్పుడు రాడు అని చెప్పి అతడు ఇక ఎన్నటికీ తన ఇంటికి కూడా రాడు అనేసరికి ఈ మధ్యకాలంలో కాదులంటే చాలా పూర్వకాలంలో నుండి చచ్చిపోయిన ఒక వ్యక్తి 3వ రోజు ఇంటి ముందు ఇసుక వేస్తారు. ఇసుక మరి చాలా మందికి తెలుసో లేదో, ఇది ఇసుక వేసి చిన్న ముగ్గు వేస్తారు. ఎందుకు అంటే రాత్రంట అతను వచ్చితే గనక అచ్చులు దాని మీద పడుతుందట. ఆ అచ్చులతో ఏం చేస్తావు తల్లి? పోనీ పడింది అచ్చు, ఏం చేస్తావు చెప్పు? పోనీ దాన్ని ఏమైనా ఫ్రేమ్ చేస్తావా? లేదు కదా. ఎంత జాగ్రత్త, ఇంకెవరు మనుషులు ఎవరైనా తొక్కుతారేమో అని చెప్పేసి ఇలా దాటుకుంటూ వెళ్ళమంటారు. అటువైపు వెళ్ళండి, అటు ఇట్రా ఇట్రా ఇట్రా. ఎందుకు ఇవన్నీ అంటే మారమా? తెలియని వాళ్ళు అలాగే ఉన్నారు. క్రీస్తుని నమ్ముకొని క్రైస్తవులుగా పిలవబడిన వారు కూడా అలాగే ఉన్నారు. అది బాధ. తెలియని వాళ్ళ గురించి అయితే మనకు పెద్ద బాధ లేదు. తెలిసిన వారు కూడాను దయ్యాలు ఉన్నాయి అన్నట్టుగా భ్రమపడుస్తున్నారే. ఆ 3వ రోజట ఒక చిన్న ఇసుక వేసి ఇలాగా ఇసుక ఇంకా అటువైపు ఎవ్వరు వెళ్ళకుండా చక్కగా దాన్ని ఇంకా ఇసుక ఎలా పడితే అలా వేయడానికి వీలు లేదు. దాన్ని సాఫ్ చేయాలి, ఇక సాఫ్గా ఉండాలి అది. అంటే మన వాళ్ళు ఎలా నేర్పించారు మనకి? ఇదిగో మూడో రోజు వస్తాడా, మళ్ళీ 11వ రోజు కూడా వస్తాడు. ఎందుకంటే 11వ రోజు ఈ దినమో ఏదో చేస్తాం కదా, అప్పుడు రకరకాల కూరలు వండుతారు కదా. ఆ రకరకాల కూరలు వండిన కూరలన్నీ తినడానికి వస్తాడా? ఆయనకి ఇష్టమైన కూరలు అంటే ఏ బ్రతికి ఉండేటప్పుడు పెట్టచ్చు కదా. ఇష్టమైన కూర ఏ రోజు వండం, కానీ చచ్చిపోయిన మాత్రం 11వ రోజు మాత్రం రకరకాల కూరలు వండి పెడతాం. ఏ బ్రతికుండేటప్పుడు ఎందుకు పెట్టవు అదే రకాలు? అంటే ఒక ఆచార పద్ధతి, ఇవన్నీ కూడా చెయ్యాలి. ఇవన్నీ కూడాను ఇదిగో సచ్చిన వారికి చేస్తే నీకేటి లాభం? అసలు నీకు లాభమే లేదనేసి ఏమంటుంది బైబిల్? ఒక్కసారి చూద్దామమ్మా, చూద్దాం. అదే మాట 10వ వచనం చదవమ్మా. అతడు ఇక ఎన్నడూ కూడాను తన ఇంటి ఇసుక మీద కాలు పెట్టడు. తన ఆ స్థలం అతని స్థలము అతని మరలా నెరుగదు. మళ్ళీ నువ్వేమంటావు? ఇంటికి వస్తాడు. ఇంటికి వస్తే ఎవరు పారిపోతారో తెలుసా? ఇంట్లో ఉండే వాళ్ళని నువ్వే పారిపోతావు ముందు.
ఆయన ఇంటికి వస్తే పక్కింటోడు ఎదురింటోడు కాదు. నిజంగా గనక నీ భర్తో నీ భార్యో నీ పిల్లలు ఎవరో దయ్యంగా వస్తే గనక ముందు నువ్వే పారిపోతావు. అంటే దీని మీద అవగాహన లేక, ఇంకా కాస్త మనం వివరణలోకి వెళ్తే వీళ్ళకంట ప్రేమ అనేది ఉండదట. సచ్చిన వాళ్ళకి ప్రేమ అనేది ఉండదు, పగ అనేది ఉండదు, అసూయ అనేది కూడా ఉండదట. బైబిల్ ఎంత క్లారిటీగా చెప్పింది అంటే చూద్దామా అమ్మా. ప్రసంగి గ్రంథం, ఒక్కసారి ప్రసంగి గ్రంథంలోనికి వెళ్దాం. దేవుడు గొప్ప దేవుడమ్మా. ఇదిగో బైబిల్ గ్రంథములో ఆత్మలను గురించి వ్రాయించిన మాటలు ఇంకెక్కడ కూడా మనకు దొరకదమ్మా. అంత గొప్పగా ఆత్మల గురించి రాయించాడమ్మా దేవుడు. కానీ ఇలాంటి మాటలని పక్కన పెట్టి నువ్వేం చేస్తావంటే, ఇదిగో ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ మాటల మీద ఆధారం చేసుకుంటున్నారే తప్ప దేవుని మాటల్నే ఆధారం చేసుకోవట్లేదు. ఆయన ఎన్నటికీ భూమి మీదకి రాడు అని చెబితే బైబిలు, లేదు లేదు చచ్చిపోయిన వారు భూమి మీదకి వస్తారు. వస్తాడు. ఈ మాటలు చెప్పే అన్యులు, క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు మోసపోతున్నారు, క్రీస్తుని అంగీకరించలేని వాళ్ళు కూడాను మోసపోతున్నారు. ఈరోజు తెలుసుకుందాం, మనం తెలుసుకుందాం. 9వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం. బ్రతికియుండు వారు తాము చస్తామని ఎరుగుదురు. ఇప్పుడు మనందరికీ తెలుసు కదా, ఏదో ఒక రోజు ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోవాలి. ఈ దేహంలో నుండి మనము మొన్నైనది వెనకటి వల్ల మొన్న అయిపోతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళాలి అన్న సంగతిని మనకు తెలుసు. ఇది క్రైస్తవులుగా మనకే తెలుసా? ఈ భూమి మీద పుట్టుకొని వస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను వాళ్ళు మరణిస్తారని తెలుసా అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, ఏదో ఒక రోజు నేను ఈ భూమిని విడిచి వెళ్ళిపోవాలి అని. అలా వెళ్ళిన వారి గురించి మాట్లాడుతున్నాడు చూడండి. బ్రతికియుండు వారు తాము చస్తురనే ఎరుగుదురు అయితే అని చెబుతూ దాని గురించి వివరణిస్తున్నారు. చూడండి ఎంత చక్కగా రాయించాడు. వండర్ఫుల్ అండి బైబిల్. నేర్చుకోవాలని మనసుంటే దేవుని మనసు నీకు అర్థమవుతుంది. అంతే తప్ప నీ సొంత జ్ఞానంతో నువ్వు వెళ్ళిపోతే దేవుడి మనసు నీకు అర్థం అవ్వదు. ఈ 66 పుస్తకాలు నీ జీవితాంతం అర్థం అవ్వదు, నీ జీవితాంతం అర్థమవదు. బ్రతికియుండు వారు తాము చస్తురని ఎరుగుదురు అయితే చచ్చిన వారు ఏమి ఎరగరు. చచ్చిన వారు ఏమి ఎరగరు. ఎందుకు ఎరగరు ప్రభా? వారి పేరు మరుగ చేయబడి ఉన్నది. వారి ఇక ఏ లాభము కలగదు. వారికి ఇక ప్రేమింపరు, పగ పెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని కింద జరుగు వాటిలో దేని యందు వాటికి నెప్పటికీ వంతు లేదు అని బైబిల్ చెప్తే దయ్యాలు ఉన్నాయని నువ్వెందుకు చెప్తున్నావు? అసలు దయ్యాలంటే ఏంటో తెలియాలి మనకి. మనుషులు చచ్చిపోయిన వారు దయ్యాలు అవుతారు అనుకోవడం మన అవివేకం. ఇంకనూ మనం మారకపోతే దేవుని వాక్యానికి విరుద్ధంగా మనం బ్రతుకుతున్నాం. ఎంత చక్కగా చెప్పాడు. చచ్చిన వారికి ఏమీ ఎరగరు, వారి పేరు మరుగు చేయబడి ఉన్నది. వారికి ఇక ఏ లాభమును కలుగదు. వారికి ప్రేమింపరు, పగ పెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని కింద జరుగు వాటిలో దేని అందును వారికి ఇక ఎప్పటికీ వంతు లేదు. ఎప్పటికీ వంతు లేదు, ఎప్పటికీ. వాళ్ళ ఆయుష్ కాలం ఉన్నంత వరకు భూమి మీద ఉంటారండి. ఎవడు చెప్పాడండి నీకు? చచ్చిపోయిన వాడట కోరిక తీరక చచ్చిపోతే వాడికి ఇచ్చిన ఆయుష్ కాలం ఉన్నంత వరకు అట భూమి మీద ఉంటారట. ఎవడు చెప్పాడు నీకు? వారికి ఇంకెప్పటికీ వంతు లేదని చెబుతూ సూర్యుని కింద జరుగు వాటి ఇంకా ఎప్పటికీ వారికి వంతు లేదని చెప్తుంది బైబిల్. కానీ నువ్వేమంటున్నావు? లేదు లేదు, దయ్యాలుగా మేము దయ్యాలను వదిలిపెడతాం. మరి యేసుక్రీస్తు కాలంలో కూడాను దయ్యాలు ఉన్నాయి కదా, మరి వాటి సంగతి ఏంటి? మరి యేసుక్రీస్తు వారు చేశారు కదా, దయ్యాలను వెళ్ళగొట్టారు కదా, శిష్యులు వెళ్ళగొట్టారు కదా, అపోస్తులు వెళ్ళగొట్టారు కదా. మరి ఇవన్నీ కూడాను చెప్పినది అబద్ధమా? బైబిలు
బైబిల్ అబద్ధమా? బైబిల్ అబద్ధం కాదు. చెప్పిన నేను అబద్ధికున్న అవ్వచ్చేమో, చెప్పిన నేను అబద్ధం చెప్పొచ్చేమో, కానీ బైబిల్ అబద్ధం కాదు. బైబిల్ని అడుగుదాం, ఇంతకీ మనం అనుకున్నట్టుగా మరణించిన వారి గురించే దయ్యాలుగా వస్తే, నిజంగా గనక దయ్యాలుగా వస్తే యేసుక్రీస్తు కాలంలో ఉంటున్న దయ్యాలు ఏంటో మనకు తెలియాలి. యేసుక్రీస్తు కాలంలో ఉన్నటువంటి దయ్యాలేంటో మనకు తెలియాలి. చూద్దామా అసలు ఏంటి ఆ దయ్యాలు అని మనం ఆలోచిస్తే ఎఫీసీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫీసీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం ఒక్కసారి తీయండి. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ మా అధికారులతోనూ ప్రస్తుతంగా అంధకార శక్తులైనటువంటి లోకనాథులతోనూ దురాత్మలతోనూ మనము పోరాడుచున్నాము. ఆకాశం అందలి ఏముందట? దురాత్మలు ఉన్నాయట. ఇప్పుడు ఆ దురాత్మలతో మనం పోరాడుతున్నాము. ఇంతకీ ఆ దురాత్మకి జనకుడు ఎవడు? సాతానుడు. సాతాను పరలోక రాజ్యములో దేవుని పిల్లలకి ఇవ్వవలసిన పరలోక రాజ్యము దేవుని పిల్లలకి దక్కకుండా దేవుని మీద యుద్ధాన్ని ప్రకటించి దేవుని మీద యుద్ధానికి వెళ్తే, ఇదిగో మాకు కదా ఇవ్వాలి, నీ కింద మేము ఇన్ని సేవలు చేస్తున్నాము కదా, ఇన్ని కోట్ల సంవత్సరాల నుండి నీ కొరకు పనిచేస్తున్నాం కాబట్టి మాకు కదా దక్కాలి పరలోక రాజ్యము, ఎప్పుడో వస్తానంటున్న పిల్లలకి ఇస్తానంటవేటి అని దేవుని మీద విరుద్ధంగా కొంత కాదు కోట్ల దేవదూతల్ని తన వైపు తిప్పుకొని వీడు దేవుని మీద యుద్ధానికి వెళ్ళాడు. వాడు భూమి మీదకి వేయబడ్డాడు. మీరు ఏషియా గ్రంథము 14వ అధ్యాయం చదివితే, ఇప్పుడు చదవకండి అమ్మ, 14వ అధ్యాయం చదివితే ఉంటుంది, వాడు భూమి మీద పడతోయబడ్డాడు. ఆ దురాత్మలన్నీ కూడాను ఏం చేయబడ్డాయి అంటే, ఇదిగో యేసుక్రీస్తు వారి కాలములో మనుషులను పట్టి వ్యాధిగ్రస్తులుగా తయారు చేసేది ఆ దురాత్మలు, ఆ దయ్యములు. ఆ కాలంలో యేసుక్రీస్తు వారి కాలంలో దయ్యములు పట్టిన వారంతా కూడాను ఎలాగ తయారయ్యారంటే వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు. ఇంతకీ వ్యాధిగ్రస్తులుగా వాళ్ళు అవ్వడానికి, యేసుక్రీస్తు వారు ఆ దయ్యాలను వెళ్ళగొట్టడానికి ఒక్క వచనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. లూకా సువార్త. ఎందుకు దయ్యాలు మనుషుల్ని పట్టాలి, ఎందుకు యేసుక్రీస్తు వారు వెళ్ళగొట్టాలి అని మనం ఇంకా ఆలోచిస్తే, లూకా సువార్త 13వ అధ్యాయము 16వ వచనం, 16 లూకా సువార్త 13వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతానును బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమును ఈ కట్ల నుండి విడిపింపగలదా అని అతనితో చెప్పాను. అతడు ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయనను ఎదిరించిన వారందరూ కూడా సిగ్గుపడేరి అన్న మాటను ప్రయోగించబడింది. చిన్న వివరణ ఇస్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మిరాకిల్ చెయ్యాలి అంటే, యేసుక్రీస్తు వారు ఒక మిరాకిల్ చెయ్యాలి అంటే ఎవరు కావాలి చెప్పండి రా? ఎవరు కావాలి? దయ్యం కావాలి. ఒక మిరాకిల్ చెయ్యాలి అంటే ఖచ్చితంగా అక్కడ ఏం జరగాలి? ఒక దయ్యాన్ని వాడుకోవాలి. ఇప్పుడు దయ్యము ద్వారాగా వాడుకొని ఏం చేసేవాడు? మిరాకిల్ చేసేవాడు. అంటే అక్కడ ఉండేవారి కళ్ళు తెరిపించాలి అంటే, ఒక మిరాకిల్ వాళ్ళు అందరూ నమ్మాలి అంటే క్రీస్తుని ఏం జరగాలట? ఒక మిరాకిల్ జరగాలి. ఆ మిరాకిల్ జరగడానికి ఎవరిని వాడుకున్నాడు? దయ్యాన్ని వాడుకున్నాడు. ఇది మనకు అర్థం కావాలి. ఇప్పుడు మోషే గారు కూడాను మిరాకిల్ చేశారు కదా.
మిరాకిల్ చేశారుగా. ఇప్పుడు మిరాకిల్ ఎందుకు జరిగింది అని మోషే కాలంలో నుండి మనం ఆలోచిస్తే, వాళ్ళు నాకు నమ్మాలి అంటే నేనేం చేయాలి? మిరాకిల్ చేయాలి, ఏదో ఒక సూచక క్రియలు జరగాలి. ఇప్పుడు అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా నమ్మాలి అంటే, యేసుక్రీస్తు కాలంలో అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా నమ్మాలి అంటే ఏం జరగాలి? ఒక సూచక క్రియ జరగాలి అక్కడ. ఆ సూచక క్రియ జరగాలి అంటే ఎవరిని వాడుకున్నాడు? ఒక దయ్యాన్ని వాడుకున్నాడు అక్కడ. చదువుదాం మళ్ళీ అదన్నమాట. 17 ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయనను నెదిరించిన, ఎవరు పైన ఎదిరించారు కదా, ఆదివారం ఇదో విశ్రాంతి దినము నాడు నువ్వు ఇలాంటి కార్యాలు చేస్తున్నావేటి, దయ్యాలను వెళ్ళగొడుతున్నావు, వీళ్ళని స్వస్థపరుస్తున్నావేటి, ఇది ఎంతవరకు న్యాయం అని ఎవరైతే ఎదిరించారో వాళ్ళకి చెప్తున్నాడు. చదువు నాన్న. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే చెప్తున్నాడు చూడండి, అయితే జనసమూహం అంతయు ఆయన చేసిన ఘనకార్యములను చూసి సంతోషించారు. ఇప్పుడు వాళ్ళు క్రీస్తుని అంగీకరించాలి అంటే అక్కడ ఒక మిరాకిల్ జరగాలి. ఆ మిరాకిల్ జరగడానికి ఎవరు అవసరం? యేసు క్రీస్తు వారు మిరాకిల్ చేయాలంటే అక్కడ దయ్యము అవసరం. ఇప్పుడు ఆ దయ్యాన్ని పెట్టుకొని ఈయన మిరాకిల్ చేయాలి. ఇంకా కొంచెం ముందుకు మనం ఎలాగెళ్తే, ఇంకా కొంచెం ముందుకెళ్తే, ఇప్పుడు ఈ యేసుక్రీస్తు వారు ఇలాగా దయ్యాలను వెళ్ళగొట్టే కానీ సూచక క్రియలను కానీ ఎందుకు చేశారు అని చెప్పి చివరిగా మనం ముగించే ముందు, ఈరోజు చేతబడులకి చిల్లంగి శక్తులకి ఎక్కువ నమ్ముతున్నాం కదా. వీటన్నిటి మీద కదా మనము అవగాహన లేకుండా ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి ఈ మధ్యకాలంలో నిమ్మకాయ దాటడానికి కూడాను భయపడుతున్నాడు. క్రైస్తవులు కూడాను దాటుతారండి. మీరు నిమ్మకాయలు, అది దిష్టి తీసిన నిమ్మకాయలు అవి. కొంతమంది ఎర్రటి అన్నం పెడుతుంటారు నైట్ టైము, అది చూడగానే పక్కకి జరిగిపోతుంటారు. అమ్మమ్మ అటువైపు వెళ్ళకు, అరే రా 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 ఏమైపోతుంది నీకు, ఏమైపోతుంది? మా అంబేద్కర్ బొమ్మ ఉంటుందండి, రోజు రాత్రి మాత్రం ఇంత కుంభంలాడుతూ ఉంటుంది, రోజు రాత్రుల్లో ఉంటుంది. అంటే జనసంచారం ఎక్కువ కదా. అంటే అవి తీస్తేనట ఒంటి మీద ఉన్న దయ్యం పోతుందట. ఇప్పుడు దయ్యంకి ఏం అవసరం? తిండి అవసరం అన్నమాట. ఇప్పుడు తిండి అవసరం కదా, ఆ అవసరాన్ని పోగొట్టడానికి వాళ్ళు చక్కగా దాన్ని అన్నం చేసి, బాగా ఉండలు చేసి, దాన్ని కలర్ పోసి, అలా రామ్ గోపాల్ వర్మ చూశాడో లేదో అండి, అవి చూస్తే దానికి ఒక డిజైన్ చేసి ఒక వీడియో తీసి పెట్టినేమో కదా. నిజంగా యేసుక్రీస్తు కాలంలో ఎందుకు యేసుక్రీస్తు వారు ఇవన్నీ చేయాల్సి వచ్చింది అని చూసే ముందు, ఇంతకీ ఈ దయ్యపు శక్తులు కానీ చిల్లంగి శక్తులు కానీ దీని గురించి ఒక చిన్న వివరణ చూద్దాం. ఏషియా గ్రంథము చూడండి. ఏషియా గ్రంథము, ఇదో క్రైస్తవులైన మనము కూడాను దేవుడు ఉన్నాడు, దేవుడు మనకు తోడే ఉన్నాడు, ఇదో లోక రక్షకుడైనటు యేసుక్రీస్తు మనం నమ్ముకొని ఉన్నాము, ఆయన స్వరక్తములో కడగబడి ఉన్నాము అన్న వారందరికీ దేవుడు ఎలాంటి భరోసా ఇస్తున్నాడో తెలుసా? ఇలాంటి వాటన్నిటికీ నువ్వు భయపడుతున్నావా నా కుమారుడా, కుమార్తె? ఇలాంటి వాటికి నువ్వు భయపడుతున్నావు, ఇలాంటి వాటికి భయపడద్దు, నేను నీ చెంత ఉన్నాను, నేను నీకు తోడే ఉన్నానని చెబుతూ ఆయన ఎలాంటి భరోసా ఇస్తున్నాడో ఏషియా గ్రంథము 47వ అధ్యాయము, ఏషియా గ్రంథము 40 ఎలాంటి భరోసా ఇస్తున్నాడు చూడండి. క్రైస్తవులుగా పిలువబడుతున్న నీకు నాకు ఎలాంటి భరోసా ఇస్తున్నాడు ఒకసారి చూడండి. ఏషియా గ్రంథము 47వ అధ్యాయము 11, 12, 13 వచనాలు చదువుదాం. ఏషియా గ్రంథము 47వ అధ్యాయము 11, 12, 13 వచనాలు చదువుదాం. కీడు నీ మీదకి వచ్చును, నీవు మంత్రించిన దానిని పోగొట్టజాలవు. కీడు నీ మీదకి వచ్చినా నువ్వు మంత్రించి ఇచ్చిన దానిని పోగొట్టలేవు. పడును నివారించలేవు. నీకు తెలియని నాశనము అకస్మాత్తుగా వచ్చును. నీ బాల్య దినముల నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన కర్ణపిశాచల మంత్రములను, నీ విస్తారమైన శకునములను చూచుటకు నిలుపుము. అగునేమో
బెదురుతురేమో యోచనల వలన అలసి ఉన్నావు. జ్యోతిష్కులు సూచకులు నిలవబడి నీ మీదకి వస్తాదని నువ్వు ఎలాగనుకుంటున్నావు? ఈరోజు నీకు ధైర్యాన్ని ఇవ్వడానికి ఇన్ని వచనాలు ఉన్నాయి కదా, అయినాను నువ్వు దయ్యం అనేసరికి ఎక్కడికి పరిగెడతావు తెలుసా? ఇంటిలోకి వెళ్ళిపోయి తలుపులను మూసుకోకపోతే నా మీద ఒట్టు. ఇంత వచనాలు నువ్వు విన్నా సరే ఒక్కసారి నైట్ టైం ఇలాగొచ్చేసరికి చిన్న సౌండ్ వచ్చేసరికి ఇంట్లోకి పరిగెడతావు కాదంటావా? అంటే చిన్ననాటి నుండి నేను ముందే చెప్పాను కదా, చిన్ననాటి నుండి మనకు బాగా బ్రెయిన్లోకి ఎక్కించడం కూడాను అలాగ అలవాటు అయిపోయింది. కానీ దేవుడు చెప్తున్నాడు, ఇంత ధైర్యాన్ని ఇస్తున్నాడు, వీటన్నిటి గురించి ఎందుకు భయపడుతున్నావు నాయన నువ్వు? ఇదిగో అభ్యసించిన వారు బాల్య దినముల నుండి అభ్యసించారట. దీనికి కాలేజీలు కూడా ఓపెన్ అయిపోయి ఉంది. మీరు అపోస్తుల కార్యములు చూస్తే, అపోస్తుల కార్యములు చూద్దాం. అపోస్తుల కార్యములు ఎలాంటి కాలేజీలు ఓపెన్ అయిపోయి ఉందో చూడండి. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుదాం. యేసును తెలుసు, పౌలు తెలుసు నాకు దయ్యాలకి. ఎందుకు అంటే ఒక్క నిమిషం నాన్న, ఎందుకు యేసుక్రీస్తు వారు తెలుసు, ఎందుకు పౌలు గారు దయ్యాలకు అంటే దయ్యాలకి కూడా వీళ్ళు ఎందుకు తెలుసు అంటే, ఇదిగో దేవుడే వీళ్ళని పర్మిషన్ ఇవ్వాలి. ఇది నేను చెప్పట్లేదు, మీకు కావాలి అంటే ఇది ఇలా పెట్టి ఒక్కసారి సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం ఒక్కసారి చదవండి. జనులకు అందరికీ కూడాను, ఇదిగో భూమి మీద పుట్టుకొని వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా జనులను సజీవులుగాను మృతులను గాను చేయువాడు యెహోవాయే, మా పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించిన వాడు ఆయనే. ఇప్పుడు రప్పించాలి, పాతాళమునకు ఒక్క క్షణములో దిగిపోయిన వీళ్ళని రప్పించాలి అంటే పర్మిషన్ ఎవరు ఇవ్వాలో చెప్పండి? దేవుడు ఇవ్వాలి. దేవుని పర్మిషన్ లేకుండా జరగదు. కానీ మనము మనుషుల మాటలు విలువిస్తాము, దేవుని మాటలకి పక్కన పెడతాం. చదవండి అపోస్తుల కార్యములు. అందుకు ఆ దయ్యము ఎరుగుదును గాని మీరెవరని అడగగా, అంటే దేవుడు ఒక నిబంధన ఇచ్చి వాళ్ళని పంపిస్తాడు. ఏరే బాబు, వీళ్ళ చెబితేనే నువ్వు మాట వినాలి, వీళ్ళు తోలితేనే నువ్వు వెళ్ళాలి అని ఒక నిబంధన చేసి వాళ్ళనితో మాట్లాడి భూమి మీదకి పంపిస్తే, లేదా ఈ సాతాను ఎవరైతే ఈ అంధకార శక్తులు ఎవరైతే ఉన్నారో, ఆకాశ మండలంలో దురాత్మలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో ఒక ఒప్పందం దేవుడు చేసి వాళ్ళలోకి పంపిస్తే, నువ్వు వాళ్ళు చెప్పినట్టు వినాలి, ఇంక ఎవరు చెప్పినట్టుగా నువ్వు విన్నా సరే నేను ఒప్పుకోను అని దేవుడు ఒక ఆర్డర్ వేసి వాళ్ళని పెడితే, అదే చెప్తాను చూడండి, వాళ్ళని తరిమి కొట్టిందట దయ్యం. అదే దయ్యం పౌలు గారు వచ్చి చెప్పనే ఎలా వింటుందో తెలుసా? చేతులు కట్టుకొని వినాలి పౌలు గారు చెప్తే. చదువుదాం. ఎగిరి వాడి మీద పడి త్వరగా చదివి నాన్న. తెలియవచ్చినప్పుడు కలిగాను గనుక విశ్వసించిన వారు అనేకులు వచ్చి తెలియచేసి చెప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్యను అభ్యసించిన వారందరూ
అందరూ కూడాను ఇంకా విద్యను పెంపొందించుకున్నారు. మాంత్రిక విద్యను ఇంకా ఎక్కువ కాలేజీలు కట్టుకొని ఎక్కువ మందిని బోధించారా? ఏం చేశారు? వాటన్నిటినీ తీసుకొని వచ్చి పుస్తకములన్నీ కూడా తీసుకొని వచ్చి ఏం చేశారట? కాల్చి వేశారు కదా. ఇంత క్లారిటీగా క్లియర్గా దేవుడు అలాంటి వాటివి ఏమీ లేదు నాయన, మరణించిన వాళ్ళు దయ్యాలెవరు, ఇదిగో యేసుక్రీస్తు కాలములో దయ్యాలు ఉన్నాయి అంటే వాళ్ళు దయ్యాలుగా మరణించిన వారు కాదు నాయన, దురాత్మలు వాళ్ళు, దురాత్మలు నేనే వాళ్ళని పెట్టాను. ఎందుకు పెట్టాను అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారిని గురించి చూసి ముగించుకుందాం. ఎందుకు నేను పెట్టానో తెలుసా? అప్పటికి వాక్యం స్థిరపరచబడలేదు. గమనించండి, అప్పటికి కూడాను యేసుక్రీస్తు వారి కాలానికి వాక్యం స్థిరపరచబడలేదు. ఇప్పుడు యేసుక్రీస్తుని నమ్మాలి అంటే ఖచ్చితంగా ఏం చేయాలట? అపోస్తుల కార్యములు క్షమించాలి, యోహాను సువార్త అది చూసే ముందు ఒక్కసారి యేసుక్రీస్తు వారి ప్రార్థన విన్నాం. ఏమని ప్రార్థన చేస్తున్నారు ఆయన? స్వయంగా యేసుక్రీస్తు వారు ఏమని ప్రార్థన చేస్తున్నారో ఒక్కసారి యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము 42వ వచనం తీయండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 42వ వచనం. ఇదిగో ఇప్పుడు లాజర్ని లేపాడు. అది సందర్భం తెలుసు కదా, చనిపోయిన లాజర్ని 4 రోజుల తర్వాత ఆయన లేపిన సందర్భం. ఆ లేపిన సందర్భంలో ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నారు అంటే యేసుక్రీస్తు వారు, నీవు ఎల్లప్పుడూను నా మనవి వినుచున్నావు తండ్రి, నేను ఎరుగుదును నాయనా, నీవు నన్ను పంపితివని. ఇదిగో ఈ చుట్టూ ఉన్నారు కదా ఈ జనాలు, ఈ చుట్టూ ఉన్న జనాలు నమ్మాలి అంటే ఏం చేయాలి? సూచక క్రియ జరగాలి. యేసుక్రీస్తుని నమ్మాలి అంటే ఏం చేయాలి? సూచక క్రియ జరగాలి. 45వ వచనం, 45 చదవాలన్నా. కాబట్టి మరియ తన యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యములను చూసిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచరి. వీళ్ళు విశ్వాసము ఉంచాలి అంటే, క్రీస్తు లోక రక్షకుడని నమ్మాలి అంటే ఏం జరగాలిగా. ఇదిగో ఒక దయ్యాన్ని వాడుకున్నాడు సూచక క్రియ చేయడానికి. ఇదిగో మరణించిన వారిని లేపాడు, సూచక క్రియని చేశాడు వాళ్ళందరినీ నమ్మడానికి. అదే యోహాను గారు అనే అంటున్నారు. 20వ అధ్యాయం తీసి ముగించుకుందాం. 20వ అధ్యాయం ఒకసారి తీయండి. 20వ అధ్యాయము. ఎందుకు యేసుక్రీస్తు కాలంలో దయ్యాలు ఉన్నాయంటే అది మనుష్యులు చనిపోయిన వారు దయ్యాలు కాదు. వాళ్ళు ఇదిగో దురాత్మ సంబంధులు ఉన్నారు కదా, ఆ దురాత్మలన్నీ కూడా యేసుక్రీస్తు కాలములో ఉన్నాయి. వాటిని యేసుక్రీస్తు వారు గాని అపోస్తులు గాని వెళ్ళగొట్టేవారు. వాళ్ళు చెబితేనే అవి వెళ్ళాలి. అది మరొకడు ఎవరైనా వచ్చి చెప్తే ఎగిరి తంతాది. చూపించంగా, ఇందాక చదువుకున్నాగా, బట్టలు చింపి మరీ కొట్టింది దయ్యాలు. అదే అపోస్తులైన పౌలు గారు గాని, పేతురు గారు గాని, యోహాను గారు గాని, యేసుక్రీస్తు వారు గాని చెబితే ఏం చేస్తాయి దయ్యాలు? వారిని విడిచిపోతాయి. ఇది గమనించండి. చదువుదాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 30వ వచనం 31వ వచనం చదివేసి ముగించుకుందాం. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసిన అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లు ఇవి వ్రాయబడి ఉన్నది. ఎందుకు ఇవన్నీ రాయించాడు అంటే క్రీస్తు దేవుని కుమారుడు అని నువ్వు నమ్మాలి. దయ్యాలు ఉన్నాయని కాదు నువ్వు నమ్మవలసింది. దయ్యాలు ఉన్నాయని భ్రమ పెట్టడం కాదు. క్రీస్తే లోకరక్షకుడు, ఆయన నమ్ముకుంటే నీకు జీవం ఉంటుంది, లేకపోతే
పాతాళానికి వెళ్ళిపోతావు. ఇదిగో నీ కొరకు నా కొరకు రక్తాన్ని చిందించిన యేసు క్రీస్తు వారి గురించి అపోస్తులైన పేతురు, యోహాను గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? యేసుని నమ్మాలి. ఎలాగా? ఆయన జీవం ఇస్తాడని నువ్వు నమ్మాలి, దయ్యాల గురించి కాదు. ఎందుకంటే ఈ మరణించిన వారు ఎవ్వరూ కూడా దయ్యాలుగా ఈ భూమి మీద ఉండరు. అది అవకాశం లేదు. యేసుక్రీస్తు కాలములో వాక్యము స్థిరపరచబడడానికి ఇవన్నీ చేశారు. మీరు ఒక మాట చూపించి ముగించేస్తాను, నేను కూడా పెట్టేస్తాను. మార్కు సువార్త 17వ వచనం నుండి చదువుదాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం నుండి, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలను కనబడను, ఏలయనగా నా నామమందు దయ్యములను వెళ్ళగొట్టుదురు అనేసరికి ఇదిగో ఇక్కడ రాయబడి ఉంది కాబట్టి మేము దయ్యాలను వెళ్ళగొడుతున్నాము. అరే నాయనా, ఇక్కడ రాయబడింది మనుషులు చనిపోయిన వారి గురించి కాదు. ఇదిగో దురాత్మలతో పట్టి పీడింపబడుతున్న వారిని విడిపించడానికి రాయబడిన మాటలువి. దాని తర్వాత మీరు కిందకి చదువుకుంటే వాక్యము స్థిరపరచబడను అని ఉంటుంది. వాక్యము 20వ వచనం. వాక్యము స్థిరపరచబడడానికి ఈ మిరాకిల్స్ అన్నీ జరిగేవి. క్రీస్తులో లోకరక్షకుడని, క్రీస్తులోనే జీవం ఉందని నమ్మడానికి ఇవన్నీ రాయబడి ఉన్నది గనక ఇదిగో ఈ భూమి మీద మరణించిన వారు దయ్యాలుగా ఎప్పటికీ రాలేరు, కారు కూడా అన్న సంగతిని మీరు గ్రహించారని నమ్ముతూ ఇచ్చిన మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థనతో ముగించేస్తాను. సకలాశీర్వాదాలు కారణమవుతున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. అయ్యా, మీ పిల్లలకి నాయన తండ్రి, ఈ భూమి మీద మరణించిన వారు అయ్యా దయ్యములుగా అవుతారన్న విషయాలను గురించి మాట్లాడి నాయన తండ్రి, మీ మాటలు చెప్పి